మూవీ సూపర్ అన్న, చాలా బాగుంది అన్న. నా పేరు రవి అన్న, నేను మెజిషియన్, నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ లో ఉంది పెద్ద లాజిక్. సూపర్ సినిమా. ఈసారి గానే మన తిరుమల వెంకన్న స్వామి గానే ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడు. చాలా పెద్ద పోస్తాడు స్వామి. విజయన్న సూపర్ అన్న, సినిమా చాలా బాగుంది. తిరుపతిలో ఉంటాయి 7 కొండలు, విజయన్నకు ఉన్నాయి కండలు. సూపర్ సినిమా, ఎక్సలెంట్. బొమ్మ బొరుసు, కింగ్డమ్ గెలుపు. మీ బట్టలు మీరు కుట్టుకోలేరు. విజయన్న యాక్టింగ్ వేరే లెవెల్. సూపర్, చాలా బాగుంది. ఎక్సలెంట్, అసలు వేరే లెవెల్ మూవీ. ప్రతి ఒక్కరు చూడాలి. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్స్, సీన్స్, ట్విస్ట్లు, వేరే ట్విస్ట్ ఉంది. బెస్ట్ ట్విస్ట్లు, వేరే లెవెల్. సూపర్ సినిమా. కానీ ఆ ట్విస్ట్ సినిమా చూడాలి. అన్ని ఇప్పుడే చెప్తే బాగోదు. సినిమా చూడాలి అందరూ. సినిమా మొత్తం స్టోరీ చెప్పొద్దు. సినిమా ఎలా ఉంది, బెస్ట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకొకటి చెప్తున్నాను, కానీ ప్రతి ఒక్క సినిమా కాస్ట్యూమ్స్ కొంచెం చేంజ్ చేయాలి. సేమ్ అదే మెడల గొలుసులు, అదే కడాలు, అవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేయాలి మూవీస్. కానీ చాలా బాగుంది. కానీ యాక్టింగ్ కానీ ఎక్కడ బోర్ లేదు. ఫ్యాన్స్ నచ్చితే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది అన్న. అది 6 థియేటర్లు బుక్ అయినాయి, 6 థియేటర్లు నిండిపోయినాయి. ఆయన అదృష్టం, నేనైతే ఏం చేయలేను. అది బాగా దేవర టైప్ లో ఉంది. ఆ దేవరలో ఆయన డ్యాన్సు, ఆయన లుక్, ఆ కథ కార్ఖానలో అది సినిమా తీసుకొని పోయింది. దానికంటే ఎక్కువ ఏవి ఉంది. ఎక్కడ పన్నీ కానీ రొమాన్స్ కానీ ఏది లేదు, బాగా ఏవి ఉంది. ఆయన లక్కీ అన్న. ఆయన ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ మీద ఆధారపడింది అన్న. నేనేం చేయలేను దానికి. నేను కూడా ఏం చేయలేను, నేను కూడా ఏం చెప్పను. నేను కూడా సినిమా వాడిని కదా. నేను అన్న రివ్యూ చెప్తే మీతోటి దమ్మవుతుందన్న. చెప్తేనే ఒక తిరగంటారు, చెప్పకపోతే ఇంకో తిరగంటారు. మీతోటే తలనొప్పి అయింది ఇప్పుడు మాకు. నేనేం చెప్పను ఇక. ఆ ఫ్యాన్స్ని అడగండి. సినిమా అయితే ఏవి ఉందన్న, బాగా ఏవి ఉంది. వద్దులే అన్న. వచ్చానండి. ఇది విజయ్ దేవరకొండకి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అనొచ్చు. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఎన్ని సినిమాలు వచ్చినా అన్ని ఫ్లాప్ అయిపోయినాయి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది, హిట్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ బాగుంది, కంటెంట్ బాగుంది. ఇందులో బ్రదర్ సెంటిమెంట్ బాగా కనెక్ట్ అవుతుంది అందరికి. ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫైట్ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. విజయ్ దేవరకొండ 1 మ్యాన్ షో అనొచ్చు. చాలా బాగుంది సినిమా, తప్పకుండా అందరు చూడాలి, డోంట్ మిస్. సినిమా చాలా బాగుంది. 5.5 సినిమా చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో కంటెంట్ ఉందండి. పార్ట్ 2 కూడా రాబోతుంది. అని ఎన్టీఆర్ వాయిస్ తో ఇది స్టార్ట్ అవుతుంది సినిమా. జై ఎన్టీఆర్. సినిమా ఖచ్చితంగా హిట్ అయింది. ఇది ఒక 500 కోట్లు కొడుతుంది అనుకుంటున్నా, మామూలుగా లేదు ఈ సినిమా అయితే. స్టోరీ బాగుందండి, చాలా బాగుంది సినిమా. యాక్షన్ సీన్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఫైట్ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, గూస్ బంప్స్. ఓకే అన్న, ఫైన్. బోరింగ్ అంటూ ఏం లేదు, బాగానే ఉంది. చాలా మరీ అంత కాదు, ట్రైలర్ లోని బీజిఎం లో చూపించినంత అయితే లేదు, కానీ సినిమా ఓకే అన్న. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కొంచెం యూనిక్ గా ఉంది, చూడొచ్చు. 1 టైం వాచింగ్ అన్న. హీరోయిన్ కి పెద్ద క్యారెక్టర్ ఏమి ఇవ్వలేదు అన్న, అంతా 1 మ్యాన్ షో అన్న. విజయ్ దేవరకొండ ఈరోజు ఇప్పుడు వచ్చే ప్రతి మూవీ కూడా 1 మ్యాన్ షో నడుస్తుంది, ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కూడా. ఇందులో కూడా పార్ట్ 2 అని చూపించలేదు, కానీ పార్ట్ 2 అయితే ఉందని మాత్రం హింట్ ఇచ్చారన్న. కంపల్సరీగా వేరే పార్ట్ 2 లో చూసుకోవాలన్న. క్లైమాక్స్ బాగుందన్న. ఏం బోరింగ్, ఏం సినిమా బోరింగ్ అంటే ఏం లేదు, బాగుంది సార్. డైరెక్ట్ గా చాలా బాగుంది, 100% వాచ్ చేయొచ్చు అన్న. కింగ్డమ్ అన్న, కింగ్డమ్ అంటే ఒక రాజ్యం, ప్రజల కోసం రాజ్యం మూవీ. అదే ప్రజలు ఇబ్బంది పడితే అట్లాంటి మూవీ అనమాట. అర్జున్ రెడ్డి కాదన్న, అర్జున్ రెడ్డి ఇది ఒక కేజీఎఫ్ టైప్ లో తీసారన్న. కేజీఎఫ్ లో ప్రజలు ఎలా అయితే ఇబ్బంది పడతారో, ఇక్కడ కూడా అలా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక మంచి సందేశాన్ని, ఒక కింగ్డమ్ గా హీరోగా వచ్చాడన్న. 100% అన్న. బీజిఎం అయితే ఎక్సలెంట్ అన్న. బీజిఎం ఎరగదీశాడు అన్న. డైరెక్షన్ బాగుంది, సూపర్ అండి. ఏం మైనస్ అంటే ఏం లేదు, సినిమా బాగుంది. టైటిల్ మూవీ సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, పట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఎప్పుడైపోయిందో అని ఎలా ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ప్లీజ్ కీప్ వాచ్ కొండన్న మూవీ, కింగ్డమ్ కొండన్న. సత్యదేవన్ ఒప్పుకున్నాను. స్టోరీ మాత్రం స్క్రీన్ ప్లే చాలా బాగుంది. మెయిన్ హీరో వచ్చేసి మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, అనిరుద్ధ్.
మామూలుగా లేదు, ఒక హైప్ తీసుకెళ్ళాడు. మామూలు చాలా బాగుంది సినిమా. ప్రీవియస్ ఫిలిమ్స్ తో పోల్చుకుంటే విజయానికి ఒక కంబ్యాక్, ఒక చాలా మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ అసలు చింపేశాడు అన్న.